టీడీసీఐ అంటే టర్బో చార్జ్డ్ డీజిల్ కామన్ రైల్ ఇంజెక్షన్ అంటాం. ఈ టీడీసీఐ అనేది మనకు లేటెస్ట్ డీజిల్ ఇంజన్లో వాడే టెక్నాలజీ. అండ్ మనం ఓల్డ్ డేస్లో డీజిల్ ఇంజన్ చూసినట్టయితే ప్రతి ఇంజెక్టర్స్కు డిఫరెంట్ పంప్స్ ఉంటుండే. బట్ ఈ టీడీఐలో మనకు కామన్ రైల్ ఉంటుంది. ఈ కామన్ రైల్ అనేది హై ప్రెషర్తోని అన్ని ఫ్యూయల్ ఇంజెక్టర్స్కి ఫ్యూయల్ అనేది సప్లై చేస్తుంది. ఈ టీడీఐలో మనకు 2 టెక్నాలజీస్ ఉంటాయి. వన్ ఈజ్ టర్బో ఛార్జింగ్, ఇంకోటి కామన్ రైల్. టర్బో ఛార్జర్ అంటే మనకు తెలిసిందే. అండ్ ఈ కామన్ రైల్లో మనకు ఒక స్ట్రాంగ్ పంప్ ఉంటుంది. ఈ పంప్ అనేది ఫ్యూయల్ను హై ప్రెషర్కి పంప్ చేస్తుంది. ఈ పంప్ అయిన ఫ్యూయల్ అంతా ఒక కామన్ రైల్ లేదా కామన్ పైప్లో స్టోర్ అయి ఉంటుంది. దీంట్లో ఎప్పుడు హై ప్రెషర్తోని ఫ్యూయల్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఈ కామన్ రైల్ అనేది అన్ని సిలిండర్లకు కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ప్రతి సిలిండర్కి ఒక ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఉంటుంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఈసీయూ అండ్ ఇంజన్ యొక్క కంప్యూటర్ అనేది ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ని ఇండిపెండెంట్గా కంట్రోల్ చేస్తుంది. ఈసీయూ అనేది ఎంత ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయాలి, ఏ టైంలో ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయాలి అనేది ఈ ఈసీయూ అనేది డిసైడ్ చేస్తుంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది కూడా మల్టిపుల్ ఫ్యూయల్ ఇంజెక్షన్స్లో జరుగుతుంది. వన్ ఈజ్ ప్రీ ఇంజెక్షన్, మెయిన్ ఇంజెక్షన్, పోస్ట్ ఇంజెక్షన్ అంటారు. ప్రీ ఇంజెక్షన్లో మనకు కంబర్షన్ స్మూత్ చేస్తుంది. అండ్ మెయిన్ ఇంజెక్షన్లో పవర్ జనరేషన్ అవుతుంది. థర్డ్ జనరేషన్లో మనకు ఎమిషన్ రిడ్యూస్ చేయడానికి ఈ పోస్ట్ ఇంజెక్షన్ అనేది యూజ్ అవుతుంది. టీడీసీఐ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజన్ స్టార్ట్ చేయగానే ఈ ఫ్యూయల్ పంప్ అని చెప్పుకున్నాం కదా. ఈ కామన్ రైల్లో ఈ ఫ్యూయల్ పంప్ అనేది ఫ్యూయల్ని హై ప్రెషర్కు పంప్ చేస్తుంది. తర్వాత ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి స్లోగా టర్బైన్ వీల్ను తిప్పుతాయి. మనం ఎప్పుడైతే యాక్సలరేషన్ ప్రెస్ చేస్తామో ఈసీ అనేది డిటెక్ట్ చేసి ఎక్కువ ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేస్తుంది. దీని ద్వారా మనకు ఎక్కువ ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది కదా. దీనివల్ల ఎక్కువ ఎగ్జాస్ట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి టర్బైన్ ఇంకా స్పీడ్గా తిప్పుతాయి. దీనివల్ల మనకు టర్బో చార్జర్ అనేది ఎక్కువ స్పీడ్గా రొటేట్ కావడం వల్ల ఇంకా ఎక్కువ ఎయిర్ని ఇంజన్లోకి పంపుతుంది. దీనివల్ల మనం ఈ ఈసీ అనేది మళ్ళీ డిటెక్ట్ చేసి ఇంకా ఎక్కువ ఫ్యూయల్ అనేది ఇంజన్లోకి పంపిస్తుంది. దీనివల్ల మనకు ఎక్కువ పవర్ జనరేషన్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల మనకు మోర్ మైలేజ్ అండ్ మోర్ పవర్, మోర్ టార్క్ వస్తుంది. ఈ టీడీసీఐ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు మంచి స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, లో ఎమిషన్ ఉంటుంది, అలాగే బెటర్ కంబషన్ ఉంటుంది, లో ఆర్పిఎం విత్ హై టార్క్ ఉంటుంది, అలాగే మనకు మంచి పవర్ కూడా వస్తుంది. లో ఇంజన్ నాయిస్ ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఇంజన్ యొక్క నాయిస్ కూడా తగ్గుతుంది.